హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. ఈరోజు పచ్చాపల నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తా. పచ్చడి కోసం చేప ఎప్పుడైనా పెద్దగా ఉండాలి, 2 కిలోలకు పైగా ఉండేది చూసుకోవాలి. అది స్కిన్ తీసి చిన్న ముక్కలు కుట్టించుకొని తెచ్చుకొని ఉప్పు నిమ్మకాయ కలిపి కడిగి మంచిగా ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఒక అర్ధగంట గంట సేపు పేపర్లన్నా క్లాతులన్నా. అవి ఆరినాక ఇలా నేను చూపించే విధంగా నూనె మరింత తీసుకొని పకోడీలాగా వేపుకొని పక్కకు పెట్టుకొని అదే ఆయిల్లో ఒక 2 చెంచాలంత అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక పిడికడన్ని ఎల్లిపాయలు కచ్చాపిచ్చ దంచేసుకొని మనకు కావాల్సినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు, లవంగా, ఏలకాయలు, దాల్చిన చెక్కతోటి కలిపిన 2 చెంచాల పొడి వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత మనం వేపుకున్న ముక్కలు కలుపుకొని దాంట్లో 5-6 నిమ్మకాయలు, ఒక 100 గ్రాములంత నిమ్మరసం వెళ్ళేంత కలుపుకోవాలి. నిల్వ ఉండే చేపల పచ్చడి.